పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నిత్య నివాసి అయినటువంటి ప్రభు, నిత్యముగా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నటువంటి ప్రభు, ఆయన ఎన్నికలైనటువంటి జీవితాలను, తృణీకరించబడినటువంటి ప్రజలను, లోకమంతా కూడా ద్వేషించి విసర్జించిన, తృణీకరించిన ఆయన విడువని ఎడబాయని దేవుడిగా కృప చూపిస్తూ ఏ ఒక్కరు నశించిపోకుండా అందరూ కూడా రక్షించబడాలి అని పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి మానవుని కొరకు చేసినటువంటి బలియాగము, మానవుని కొరకు పెట్టినటువంటి ప్రాణము, మానవుని కొరకు కార్చినటువంటి రక్తాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. తిరిగి ప్రభు అందరము కూడా కృపావాక్య ధ్యానములోకి మరి ఐక్యం కావటానికి, వాక్యాన్ని బట్టి బలపడటానికి, స్థిరపరచబడటానికి కృప చూపిస్తున్న దేవునికి హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మరి ప్రతిరోజు కూడా కృపావాక్యాన్ని వింటున్న బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 11, 12 వచనములలో మాటల్ని నేను చదువుతున్నాను. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకున్న ఎడల హృదయములను శోధించువాడు నీ మాటలను గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దాన్ని నెరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. ఉదయకాలమందు మీ మాటలలో ఉన్నటువంటి వివరణను, సత్యమును బయలుపరచమని, తద్వారా దేవునికరంగా మార్చమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో మరి ప్రభువే స్వయంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఒకడు చావునకై పట్టబడినటువంటి వారిని తప్పించుము అని అంటాడు. చావు అనేది, మరణము అనేది చేసిన పాపాన్ని బట్టి మనిషినికి మరణము లేక చావు అనేది తప్పదు. మునుపు మనము కూడా అలాగా పాపాన్ని బట్టి మరణించాల్సినటువంటి మనలను ఆయన ఆ మరణం నుంచి మనకు తప్పించి ఆయన నిత్య జీవాన్ని మనకు ఆయన అనుగ్రహించారు. కనుక దీనికి మనము ఎలాగా తప్పించబడ్డామో, మన ఎదుటివాని విషయంలో కూడా మనము కూడా వారు తప్పించబడినటువంటి మనము ఎవరి ద్వారా తప్పించబడ్డామో, ఎలాగ తప్పించబడ్డామో, వేటిని తప్పించబడ్డామో, తప్పించినటువంటి వారు ఎవరో అనేది వాళ్లకు మనము తెలియచేసి, మనం వారిని కూడా మరి మనము నడిపించబడుతున్నటువంటి మార్గములో వారు కూడా నడవటానికి, ఆ ప్రేమ కలిగి మనము ఆ కార్యము చేయటానికి బద్ధులమై ఉన్నాం. రెండవదిగా, నాశనం నందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అని అంటాడు. మనం నశించిపోకుండా వెదికి రక్షించుట కొరకు మనిషి కుమారుడుగా యేసు ప్రభువారు వచ్చి మనందరూ కూడా ఏ విధంగా అయితే రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారో,
మనం ఎలాగైతే రక్షణ పొందుకుని ఉన్నామో అలాగనే వాళ్ళు రక్షించబడాలి. నీవు రక్షింపవా? నువ్వు తప్పించబడ్డావు, నువ్వు రక్షించబడ్డావు. అలాగనే నీ యొక్క పొరుగువారు, నీ ఇరుగు పొరుగువారు, నీ యొక్క సహోదరుడు, నీవు ఏ విధంగా అయితే దేవుని వల్ల మేలు పొందుకొని దేవుని యొక్క మరి భద్రతా కాపుదల్లోకి వచ్చావో అలాగనే ఇతరుల పట్ల నీవు కూడా మరి ఆ విధంగా ఆలోచన చేయాలి. వారి పట్ల అలాంటి మంచి మనసు కలిగినటువంటి వారుగా ఉండాలి. అయితే మరి కొంతమంది యొక్క మనస్తత్వాలు ఎట్లా ఉంటాయో, ఎలాంటి మనుషులుగా తయారవుతారో అనేది 12వ వచనంలో అంటాడు, ఈ సంగతి మాకు తెలియదని నువ్వు అనుకుని ఎడలా అని అంటాడు. అంటే అవన్నీ కూడా మరి తెలియనట్టుగా, చూడనట్టుగా, చేతగాదు అన్నట్టుగా వారు స్వార్థాలు నిమిత్తము, స్వార్థం కొరకు వారు తప్పించుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నాలు చేసేటువంటి వారు మరి వాళ్ళు చూసి చూడనట్టుగా, వాళ్ళు ఆ విషయాలలో తెలియనట్టుగా అలాగా వాళ్ళు తప్పించుకోవటానికి, అలాగా వాళ్ళ విషయంలో స్వార్థపరులుగా మరి ఉన్నటువంటి వారిని గురించి వాక్యం చెప్పేది. నువ్వు అనుకున్న ఎడల హృదయములను శోధించువాడు దేవుడు నీ హృదయాన్ని శోధిస్తున్నాడు. నువ్వు మాట్లాడేటువంటి ఆ మాటలు నువ్వు నటిస్తున్నావా, వేషధారణగా మాట్లాడుతున్నావా, నాకెందుకులే ఇది అన్నట్టుగా తప్పించుకునేటువంటి మార్గాలు కపటముగా, నీ వరకైతే రక్షణ కావాలా, నీ వరకైతే అన్నీ తప్పించబడాలా, నీ వరకైతే నువ్వు బాగుండాలా, అలాగనే నువ్వు ఎదుటివాని విషయంలో కూడా కోరుకోవాలి అని వాక్యం చెప్తుంది కదా. ఆ వాక్యం తీసుకో, కానీ నీ బాగుపడటానికి, నీ బాగోగుల కొరకు వాక్యాన్ని నీకు అనుకూలంగా మార్చుకొని, అదే విధముగా నువ్వు ఏ కొలత కొలుస్తావో అదే కొలత కొలవబడును, నువ్వు ఏమి ఎత్తుతావో అదే కోయబడును, నువ్వు ఏ విధంగా చేయాలనుకుంటావో ఆ విధంగా నీకు చేయబడుతుందని వాక్యము నొక్కానించి చెప్తున్నప్పుడు వాటి విషయములో అవి నీకు కాదు అన్నట్టుగా అలాంటి వాక్యాలని మరి స్వీకరించడానికి, అనుసరించడానికి ఇష్టం లేనటువంటి వారుగా నాకు తెలియదు అన్నట్టుగా నువ్వు మాట్లాడితే, హృదయాన్ని శోధించేవాడు అవన్నీ కూడా చూస్తున్నాడు, వింటున్నాడు, వాటి విషయంలో కనిపెట్టి మరీ చూస్తున్నాడు. దాన్ని బట్టి ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం చేస్తాడు అని అంటే, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా అని అంటాడు. అంటే చివరకు చెలాపున నీవు ప్రతిఫలం పొందుకోవాల్సినటువంటి నీవు దేవుని యొక్క ఉపకారము అనేది కలిగి ఉండవలసిన నీవు ఇప్పుడు ప్రతీకారము అంటే నువ్వు చేసిన దానికి తిరిగి అలాగనే నీకు చెయ్యాలా అన్నట్టుగా ఆయన ఆలోచన చేసేటువంటి ఇదికి, ఆ విధంగా చేసే దానికి పూనుకోవటానికి నీ యొక్క ప్రవర్తన, మాట, తీరు, జీవితము బట్టి అలాగా జరగవలసి వస్తుంది. కనుక ఈ వాక్యాన్ని బట్టి నువ్వు జాగ్రత్త పడకపోతే నువ్వు ప్రతిఫలం పొందుకోవాలా, ఉపకారము అనేది నీకు జరగాల. అంతేకాని ప్రతీకారము అనేది ఎప్పుడు కూడా అది మరి నీ జీవితంలో జరగాలి అన్నట్టుగా, అది ఆ విధంగా జరుగుతుంది అనేది ఆలోచన లేకుండా మరి నీ ఇష్ట ప్రకారంగా జీవించొద్దు అనేది మరి స్వయంగా దేవుడే ఈ విషయాన్ని ఆయన పరిశీలిస్తున్నాడు, ఆయనే పరిశోధిస్తున్నాడు, ఆయనే గ్రహిస్తున్నాడు, ఆయనే కనిపెడుతున్నాడు. కనుక ఆయన తప్పక అది ఏది చేయాలనుకుంటున్నాడో అదే చేస్తాడు. ఇది మనుషులనైతే మనుషుల కళ్ళు వాళ్ళని కప్పెట్టినట్టుగా తప్పించుకొని చేయొచ్చు, కానీ స్వయాన సృష్టికర్త అయినటువంటి దేవుడు
నీకు కన్నును కలుగు చేసిన వాడు, చెవుని కలుగు చేసినటువంటి వాడు, నోరును కలుగు చేసినటువంటి వాడు, నీకంటూ ఒక రూపాన్ని ఇచ్చిన దేవుడు, నీకంటూ ఒక జీవితం ఇచ్చిన దేవుని ఎదుట ఎటువంటి వేషాలు వేయకూడదు, అలాగ ప్రవర్తించకూడదు. అలాంటి ప్రవర్తన జీవితము అది నీకు మంచిది కాదు అన్నట్లుగా ఒక హెచ్చరిక ఇస్తున్నట్లుగా ఈ వచనాల్లో మనం చూడగలం. అయితే ఈరోజు దేవుడు ఆయన అన్యాయస్తుడు కాదు. దేవుడు ప్రతీకారము తీర్చుకోవాలా అనుకున్నటువంటి వారు కాదు. దేవుడు కీడు తలపెట్టాలా అని ఆయన తలంచుడు. నిన్ను విడిచిపెట్టి నీ బతుకు నీది అన్నట్టుగా ఆయన చేసేటువంటి వారు కాదు. ఆయన ఒకటిగా ఆయన నిర్మించాడు, ఒకటిగా ఆయన డిసైడ్ చేశారు. ఏంటి అంటే వారి వారి పనులను బట్టి, వారి వారి క్రియలను బట్టి, వారి వారి ప్రవర్తనను బట్టి, వారు జీవించే జీవితాలను బట్టి ఆయన కార్యము చేయటానికి అది ప్రభు ఆలోచన చేస్తున్నాడు. అందును బట్టి మనము వాక్యంలోకి వెళ్ళి వాక్యం ఏం చెప్తుందో అలాగనే సరిచేసుకుంటే ప్రతి ఫలము అనేది ఉంటుంది. సరిచేసుకోకుండా వాక్యాన్నే అనుకూలంగానూ తారుమారు చేయాలనుకుంటే ప్రతీకారముకి గురి కావటం జరుగుతుంది. కనుక ఎప్పుడు కూడా చేయాల్సినవి చేసేసి మనుషుల మీద, దేవుని మీద, దేవుని కార్యాలకు రుద్దేసి వాళ్ళకి ఏమీ తెలియనట్లుగా చేయి కడుక్కొని చేయికి మట్టి అంటకుండా అని జీవించేటువంటి వారు మనుషులలో, ప్రతి జాతిలో, ప్రతి కులములో, ప్రతి ఒక్క మతములో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. తీరా చివరికి వచ్చిన తర్వాత అది ఇతరుల మీద, ఒక మాటలో చెప్పండి, దేవుని మీదే వాళ్ళు రుద్దటానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వారు కూడా ఈ మాటలను బట్టి సరిచేసుకుంటే ప్రతిఫలము, సరిచేసుకోకపోతే ప్రతీకారము, చేసిన దానికి తగ్గట్టుగా తిరిగి చేయటము అనేది జరుగుతుంది. వాక్యంలోకి మనం వెళ్తున్నాం. ఈ యోబు గ్రంథము 34వ అధ్యాయము 10-11 వచనాలలో విజ్ఞానము గల మనుషులారా అంటే విషయాలను సరిగ్గా తెలుసుకోవటం ద్వారా పొందినటువంటి జ్ఞానము అనేదాన్ని విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. అసంభవము అంటే సాధ్యము కానిది, జరగలేనిది, జరగలేని విషయము. అంటే అది ఇంకా అలా చేయటం అనేది కుదరదు అన్నట్లుగా. నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గాలను బట్టి వారికి ప్రతిఫలము ఫలమును ఇచ్చువాడుగా ఉన్నాడు. ఇందులో దేవుని యొక్క పొరపాట్లు కానీ, దేవుడు ఇలా చేశాడని కానీ ఎక్కడ కూడా అనటానికి, నిరూపించటానికి, అలా నింద వేయటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు. అబద్ధానికి కానీ, పాపానికి కానీ, అపవిత్రతకు కానీ, ఇంకా లోక సంబంధమైనటువంటి దేనికి కూడా ఆయన యొద్ద నివాసము, లేదంటే ఆయన యొద్ద ఉండటానికి ఏది కూడా అవి తగినటువంటివి కాదు. వేటిని కూడా అవి వస్తే ఒకవేళ అలాంటి కల్పించేటువంటి ఇది, ఎందుకంటే ఆయన దహించు అగ్ని. అలాంటి అపవిత్రత వస్తే అది కాల్చబడుతుంది, అబద్ధము అనేది కాల్చబడుతుంది. ఒకవేళ చెడు ఏదున్నా కూడా అది ఏది కూడా ఉండకుండా నిర్మూలం కాబడుతుంది. అలాంటి గొప్ప పరిశుద్ధుని ఎప్పుడు కూడా ఆయన అన్యాయం చేయటము అనేది జరగదు. నీ క్రియను బట్టి అది జరుగుతుంది అనేది వాక్యము చెప్పేటువంటి మాట. అలాగనే సామెతల గ్రంథం 21:2 ప్రకారంగా ఒకడు తన ఏర్పరచుకుని మార్గము ఎట్టిదైనను తన దృష్టికి న్యాయముగానే అగుపడును. యెహోవాయే
హృదయములను పరిశీలన చేయవాడు. నువ్వు ఏర్పరచుకున్నావు, అది నీ దృష్టికి అది న్యాయంగానే అగుపడుతుంది. అయితే ప్రభు నీ హృదయాన్ని పరిశీలించినప్పుడు నీవు అనుకున్నది అది కరెక్ట్ కాకుండా నీ యొక్క ఇచ్చ కొరకు, స్వార్థం కొరకు అది కరెక్టే అని అనుకుంటే, దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా, న్యాయ తీర్పు ప్రకారంగా అది కరెక్ట్ కాకపోతే దాని వలన నువ్వు ఇబ్బంది పడతావు. దానివల్ల ప్రభుకు మహిమ లేదు. కాబట్టి ఆ యొక్క విషయాల్లో చిక్కుబడడం కానీ, రక్షణ అనేది నీకు లేకుండా పోవడం కానీ, నీ పతనానికి నీవే కారకుడవుతావు. జాగ్రత్త అని వాక్య ప్రకారంగా తెలియచేయబడినటువంటి మాటలు. అయితే బైబిల్ చెప్పేటువంటి మాట, మరొక మాట ఏంటంటే, రోమపత్రిక 2వ అధ్యాయము 6-7 వచ్చిన ప్రకారంగా ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము అనేది ప్రభు ఇస్తారు. కనుక ఈరోజు మరి మంచి ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వాలంటే, ఆ ప్రతిఫలం పొందుకునేటువంటి వాడు మరి ఎలాగ పొందుకుంటాడు అంటే, ఓపికగా, ఓర్పుతో ఉంటూ ఏం కోరుకోవాలా అంటే, మహిమను, ఘనతను, అక్షయతను. మహిమ దేవునిది, ఘనత దేవునిది, అక్షయత దేవుని వలన కలిగేది. అలాంటి వాటి విషయంలో మనసు పెట్టి వాటిని వెతుకుతూ అవిని లోకాన్ని కాకుండా ఇవి ఆత్మ సంబంధమైన వాటిని కోరుకుంటున్నావు. కాబట్టి నువ్వు ఆత్మ సంబంధవి, ఆత్మీయుడు కాబట్టి నిత్య జీవము అనేది నీకు అనుగ్రహించబడుతుంది. ఇది బైబిల్ చెప్పేటువంటి క్రమము, పద్ధతి. ఇలా కాకుండా ఒకవేళ మరి ఏదైనా ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాల వల్ల నష్టపోయేది నీవే, కష్టపడేది నీవే, ప్రతి విషయంలో కూడా బాధలు అనిపించేది నీవే కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితికి రాకుండా ముందుగానే వాక్యము తెలియచేస్తున్నటువంటి విషయాలు. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనములో చెప్పబడినటువంటి మాట ప్రకారంగా, ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. చూడండి, ఇప్పుడు స్వయంగా దేవుడే నీ జీవితంలోకి ఆయన ఎంటర్ అవుతున్నారు. ఆయనే డైరెక్ట్గా నేను డీల్ చేయటానికి ఆయన మరి తలుస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు ఏ రికమెండేషన్లు, ఏ బ్యాక్గ్రౌండ్లు, తర్వాత ఎలాంటి ఏ విధముగా నీకు అనుకూలంగా ఉండటానికి ఏ ప్రయత్నాలు చేసినా కుదరదు. ఆయన సృష్టికర్త, సృష్టి మీద అధికారం గలవాడు, ఆయన ఏలేటువంటి ప్రభు. ఆయన ముందు ఇలాంటి మరి నీవు అనుకున్నటువంటి నీ ఆలోచన ప్రకారంగా నీ యొక్క మిడిమిడి జ్ఞానాన్ని బట్టి ఒకవేళ ప్రభును కాకుండా వేరే ప్రయత్నాలు చేస్తూ దాంట్లో ఏదో ఆనందం కోరుకుంటే నీ జీవితంలో తిప్పలు తప్పవు, కష్టాలు, బాధలు, నష్టాలు, నీకంటూ భద్రత లేకుండా విడిచిపెట్టబడినటువంటి వాడివిగా, దానివిగా ఉండాల్సి వస్తుంది. దాని ప్రతిఫలం ఏంటంటే టోటల్గా నీకంటూ ఒక సెక్యూరిటీ లేనటువంటి, నీకంటూ ఒక భద్రత లేనటువంటి, నీకు ఎక్కడ ఏమి జరిగినా కూడా తగిన మరి భద్రతలో నిన్ను ఉంచటానికి ఆ ఉంచేటువంటి ఆయన ముందే నువ్వు మరి రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటే అవన్నీ కూడా నువ్వు దూరం చేసుకుంటున్నావు. నువ్వు బ్రతకలేక చావలేక, చావలేక బ్రతకలేక అనేటువంటి జీవితాన్ని సొంతం చేసుకోవాల్సి వస్తుంది. చివరిగా మరి ప్రభు చెప్పేటువంటి మాట 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో చెప్పబడిన మాట, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే,
దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను అని రాయబడింది. కనుక ఈ దేహంతో ఏది చేసినా కూడా ఈ దేహంతో చేస్తున్నావు, మంచి చేస్తే మంచి ప్రతిఫలము, మంచి చేయకపోతే ప్రతీకారము, ఇవన్నీ కూడా దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట ఆ ప్రత్యక్షత ముందుకు మనం రావాల్సి వస్తుంది. కనుక ఇప్పుడు దీంట్లో ఎక్కడ కూడా ఏ విధము చేతనైనా సరే నేను కాపాడేటువంటి వాడు, తప్పించేటువంటి వాడు, రక్షించేటువంటి వాడు ఎదుటనే ఇలాగా చేస్తూ ఉంటే ఎలాగ నువ్వు తప్పించుకోగలవు, ఎలాగా నువ్వు రక్షించబడగలవు, ఎలాగా నీ జీవితంలో అడుగుతున్నటువంటి తలుస్తున్నటువంటి ఆ ప్రతిఫలం ఎలాగ పొందుకోగలవు, దేవుని యొక్క ఉపకారము నీకు ఎలాగా జరుగుతుంది అని పరీక్షించుకున్నప్పుడు టోటల్గా ఎంతగా మోసగించుకుంటూ నీవు ఇతరులను మోసగించాలి అనేటువంటి, ఇతరులు మోసపరచాలి అన్నట్టుగానే ఉంది. కానీ నేను బాగుపడాలి, బాగు చేసుకోవాలి, నేను ఇక్కడి నుంచి నా జీవితాన్ని ఇలా కాదు ప్రభు చెప్పినట్లుగా ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన పరిశీలిస్తున్నాడు, ఆయన పరిశోధిస్తున్నాడు, ఆయన కనిపెడుతున్నాడు. ఆయనే ఆ విషయాలలో ఇతరులు కాకుండా స్వయాన ఆయనే ఎంటర్ అవుతున్నాడు అనే భయము ఒంట్లో ఉన్నప్పుడు జీవితాన్ని మార్చుకోవటానికి ఎంతగానో సిద్ధపడతారు. బైబిల్ ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము 12వ వచనంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. జీతం ఉన్నది, బహుమానం ఉన్నది, స్వాస్యం ఉన్నది. మనకు సొంతము చేయాల్సినటువంటివి అనేకమైనటువంటివి ప్రభు మన కొరకు మన అడగక ముందే, తలచక ముందే, వాటిని మనము మనసు పెట్టక ముందే మనకి ఏమి కావాలనో, ఏమి ఇవ్వవలనో అన్నీ కూడా ప్రభువుకు తెలుసు. ప్రభు ఆ విధంగా ఇవ్వటానికి ఆయన నిర్ణయించారు. కనుక ఆయన నిర్ణయ ప్రకారం జరగాలి. కానీ మనుషుల యొక్క నిర్ణయాలు, ఉద్దేశాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క తీర్మానాలు దేవుని ఎదుట పనికి రావు. దేవుని వాక్యాన్ని బట్టే వారు సరి చేసుకోవాలి, సరిదిద్దబడ్డాలి. ఆ క్రమంలో నడుచుకున్నప్పుడే ప్రతిఫలము, ఉపకారము, ప్రభు యొక్క గొప్ప కార్యములు. ఒకవేళ కాకపోతే ప్రతీకారము అందును బట్టే. ఆయనే ఏదైనా కూడా చేయాలా, ఆయనే తీర్చాలి. అలాంటి దేవుని ఎదుట మనం ఎప్పుడు కూడా వేషధారణ వలె కాకుండా మనం బయటకు ఒక మాట, లోపల ఒక మాట, మనుషులకు కనిపించి ఉన్నప్పుడు ఒక ప్రవర్తన, మనుషులు అయినప్పుడు ఇంకో ప్రవర్తన. అది మనుషుల ముందు ఒకవేళ అలా చేస్తూ చలామణి అవుతున్నావేమో, కానీ నిత్యము ఆయన కనుదృష్టి, ఆయన చేసిన సృష్టి యావత్తు మీద ఎప్పుడు కూడా ఆయన సంచరిస్తూ ఉన్నటువంటి ఆయన కనుదృష్టి ముందు ఎవరు కూడా తప్పించుకోలేరు. ఆయన ముందు ఎలాంటి వేషాలు వేసినా ఇవి కుదరవు అనేది నిర్ణయించుకొని ప్రభు యొక్క ప్రతిఫలం పొందుకోవటానికి, ప్రతి ఒక్క మేలు పొందుకోవటానికి ఆయనే నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు, నీ హృదయాన్ని శోధిస్తూ ఉన్నాడు, నీ హృదయాన్ని, నీ ప్రవర్తనను కనిపెడుతూ ఉన్నాడు. నువ్వు ఎలాగ అంటే అలాగనే నీవు ఉంటావు. అలాగంటే నీ ఇష్ట ప్రకారం కాకుండా ఆయన చెప్పిన విధముగా మనం మన కీళ్ళు తగినట్టుగా ప్రతిఫలం ప్రభు మంచి ప్రతిఫలం పొందుకోవటానికి దేవుని యొక్క సహాయము ప్రతి బిడ్డకు కూడా అందించునుగాక. ఆమేన్. కృపగల తండ్రి పరిశుద్ధుడా, ఉదయకాలమందు మేము రక్షించబడ్డాం, మేము తప్పించబడ్డాం, మేము సురక్షితమైనటువంటి స్థలములోకి
సురక్షితమైనటువంటి నీ యొక్క ప్రాకారంలోకి మమ్మల్ని నడిపించి మమ్మల్ని భద్రపరిచి మాకు ఎంతగానో సేద తీర్చినటువంటి ప్రభు, మేము ఎలాగ ఉన్నామో అలాగా ఉండాలని, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలని, మేము ఆయన ఎదుటి వాళ్ళని క్షేమం కోరేటువంటి వారం ఉండాలి. నీ బిడ్డలుగా అలా కాకుండా స్వార్థముతో నేను బాగుపడాలి అన్నట్టుగా ఇతరుల విషయం కాడకు వచ్చే లోపల తెలియనట్టుగా వేషధారణ జీవితాన్ని బట్టి నాయన మరి అవన్నీ కూడా మేము చేసే ప్రతి శాస్త్రాలు కూడా క్రియలు కూడా మీరు చూసి ప్రతిఫలం ఇవ్వాలో ప్రతీకారం చేయాలో అనేది మా ముందు వాక్యం పెట్టాం నాయన. వాక్యం పెట్టారు. మేము ప్రతీకారముకి కాదు నాయన, ప్రతిఫలానికి మేము పాత్రులుగా చేయమని ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ బలపరచండి. వారు సరి చేసుకున్న కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మక సహవాసం ఈ మాటలు వింటూ బలపడుతున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ప్రతి ఫలానికి ఉపకారానికి పాత్రలుగా చేయునుగాక. ఆమేన్.